ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరి యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, 4 మాటలు కూడా వివరించుకుని ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. మరి అదేవిధంగా మరి 5వ మాట, 6వ మాట, 7వ మాట కూడా చెప్పుకోవడం వరకు ప్రయత్నిద్దాం. మరి దేవుడు మనతో మాట్లాడినట్లు మరి కొద్ది నిమిషంలో దేవుడు మనతో మాట్లాడితే గనక అనేక విషయాలు తెలుసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉందండి. మరి మనము లేఖనమును పరిశోధించటము ద్వారా నిత్య జీవము కలదంట. అంటే నేను మీకు ఈజీగా కూడా చెప్పవచ్చు. ఇలా చెప్పారు ప్రభు అని ఒక వచనం తీసుకుని కూడా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ లేఖనాలు అనేవి ఏవైతే ఉన్నావో అవన్నీ మనం పరిశోధించటము ద్వారా మనకు కలిగే ప్రయోజనము, లాభం ఏంటంటే నిత్య జీవము కలదు. యోహాను సువార్తలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు మనం పరిశోధిస్తే అది మనకు నిత్య జీవం. ఇది మీకు అర్థం కావాలంటే ఒక పిల్లలు ఉంటారు కదండి, చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు లోకంలో చదువుకోవడం ద్వారా ఏమవుతున్నారు? వాళ్ళు పెద్ద అయ్యాక ఒకరు ఇంజనీర్ అవుతున్నారు, ఒక డాక్టర్ అవుతున్నారు కదండి. మరొకరు రకరకాల మరి మంచి మంచి స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు. భౌతికంగా ఈ లోకంలో చదువుకోవటం ద్వారా ఎన్నో పుస్తకాలు ఉంటాయి కదండి. మరి ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు డిగ్రీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఎంబీబీఎస్ ఇలాగ ఎన్నో చదువుతారు. ఎన్నో పుస్తకాలు చదువుటము ద్వారా గొప్ప ప్రయోజకులు అవుతారు ఈ లోకానుసారంగా. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఈ పరిశుద్ధ గ్రంథం పరిశోధించటము ద్వారా నిత్య జీవము కలదు. ఈ మాటలు ఆత్మను రక్షించే మాటలు. ఈ మాటలు ధ్యానించుకోవటం ద్వారా, వివరించుకోవటం ద్వారా, పరిశోధించటము ద్వారా మన ఆత్మ పరలోకానికి చేరుకుంటుంది. మన ఆత్మీయ మనోనేత్రములు వెలిగించబడతాయన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మీరు లోకానుసారంగా చదువుకుని ఉండొచ్చు, చదువుకోకపో ఉండొచ్చు. మీరు జాబు చేస్తూ ఉండొచ్చు, జాబు లేకపో ఉండొచ్చు. మీరు బాగా మరి మరి పెద్ద స్థాయిలో ఉండొచ్చు, స్థాయి లేకపోవచ్చు. కానీ ఎవరైనా సరే మన ఆత్మను రక్షించే వాక్యం ఇది. అందుకే లేఖనాలను మనం పరిశోధించాలంట. ఇదేంట్రా బాబు వీడు పట్టేశాడు తెవట్లేదు అనుకోవద్దండి. ఏ దైవజనుడు బోధిస్తున్నా సరే ఆ లేఖనాలు పరిశోధిస్తున్నప్పుడు వాటితో మీరు మమతేకం కండి, సహకరించండి. బోధిస్తున్న కొంతమంది ఈ మధ్యకాలంలో తయారవ్వరు. పెట్ట కథలు, కట్టు కథలు చెప్పి ఏమాత్రం బైబిల్ చదవక ఒక వచనం చదువుతారండి. ఆ తర్వాత ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. దేవుని మాటలు చెప్పరు. అటువంటి వాళ్ళు మాటలు వింటారు చాలామంది. కాబట్టి దినాన మనము ప్రతి మాట చదివి లేఖనాలు పరిశోధిస్తున్నాం మనము. ఇప్పుడు మనము 5వ మాటలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను చెరకుతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండును గనుక వారు ఒక స్వజి చెరకుతో నింపి హిసోపు పొడక తగిలించి ఆయన నోటికి అందించిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనము నెరవేరినట్లు ఆయన ఏమంటున్నాడు? లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. అంటే దాహమని ఆయన సిలువలో దాహమని సిలువలో అరుస్తున్నాడంట. అయితే నిజంగా దాహం వేసింది ఆయనకి? దాహం కోసం తప్పించాడు ఆయన? నీరు లేక చనిపోయాడు ఆయన? లేదండి. అంటే ఆయనకు దాహం వేయలేదని కాదు, అంత శ్రమ పడుతున్నప్పుడు దాహం వేస్తుంది. కానీ ఆయన దాహం వేసినా కూడా ఆ దాహము తీర్చుకోకుండా చనిపోగల సమర్థుడైన
అలా చనిపోవాలని డిసైడ్ అయిన వ్యక్తి ఆయన ఎందుకు దాహం దాహం అని అడగవలసి వచ్చింది అంటే అక్కడ మనుషులు సహాయం కోరవలసి వచ్చింది. అక్కడ ఏమన్నాడు, అక్కడ ఉన్న సైనికులని మన భాషలో చెప్పడం, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండియా, మంచినీళ్ళు ఇవ్వండియా, మంచినీళ్ళు ఇవ్వండియా అంటున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. యాక్చువల్లీ ఆయన మంచినీళ్ళు తాగకుండా కూడా ఉండగలిగిన వాడు, ఉంటాడు కూడా. అయితే ఎందుకు బతిమాలుకోవాల్సి వచ్చిందంటే లేఖనము నెరవేరినట్లు. లేఖనం అంటే ఏమిటి? పాత నిబంధన కాలములో ప్రవచనం నెరవేరాలి. చూడండి ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇది ప్రవచనం. పాత నిబంధన కాలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉంది. ఈ ప్రవచనంలో ఏమనుందంటే, నాకు దాహమైనప్పుడు వారు దాహము తీర్చక చేదును దాహముగా ఇచ్చారంటండి. ఇప్పుడు సహజంగా మనమైనా సరే, ఒక శత్రువైనా సరే మన ఇంటికి వస్తే దాహం అంటే తప్పనిసరిగా అన్నం పెట్టి పంపిస్తాం, వాటర్ ఇస్తాం, నీరు ఇస్తాం కదండి. ఎక్కడి దాకా ఎందుకు, ఈ కువైట్ కంట్రీలో మనం చూసుకుంటే వీళ్ళు మంచోళ్ళు కాదంటాం మనం. రకరకాల ఓళ్ళు వాడుతూ ఉంటాం వీరి గురించి మనం. కానీ మీరు చూడండి, మన ఇంటికాడ కూడా అలాగ పెట్టరు. ఇక్కడ మీరు గమనిస్తే చాలా చోట్ల బర్రాజులు ఉంటాయి, అంటే వాటర్ తాగే మిషన్లు ఉంటాయి. పైగా కూలింగ్ వాటర్ కూడా చాలా ఏరియాలో అతను మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే, అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నీరు పెద్దగా దొరకవు కాబట్టి ఎంతోమంది ఇక్కడ పనివారు ఉన్నారు, విదేశాల నుంచి వచ్చిన వారు మంచినీరు తాగాలి అని ఒక మంచి స్వభావంతో, ఎంత మంచి ఆలోచన చూడండి. అలాగని వాళ్ళ మంచుల చెడ్డ అనేది పక్కన పెడితే వాళ్ళు మాత్రము ఆ ఉద్దేశం మంచిది. అందుకే చాలా చోట్ల మనం చూస్తే ఎక్కడ పెడితే అక్కడ బర్రాజులుట్టి వాటర్ తాగమని చెప్తారు. పైగా దానికి తాగడానికి ఒక స్టీల్ గ్లాస్ కూడా పెడతారు. ఎండాకాలం ఫ్రిడ్జ్ వాటర్ వస్తుంది, బయట కొనుక్కు తాగాలంటే రెడ్ వాటర్. అయితే నేను చెప్పేది ఏంటంటే, పగవారి పట్ల కూడా వాటర్ ఇవ్వటంలో ఎవరైనా పేలు కారు. యేసుక్రీస్తు ప్రభువాని గురించి ముందుగానే ప్రవచనం ఉంది, లేఖనం ఉంది. కాబట్టి వాస్తవానికి దాహం వేయట్లేదా? వేస్తుంది. ఇప్పుడు రక్తమంతా కారిపోతుంటే మండుటి ఎండ 3 గంటలకు, ఎన్ని గంటలకమ్మా? 3 గంటలకి ఎండ ఎలా ఉంటుందండి? ఇప్పుడు పైకి ఎక్కడ వేశారు? గొలుకొత్త కొండ పైన వేశారు సిలువనీన. ఏ చెట్లు ఉంటాయి? నీడేది? ఏసీ ఏది? మంచి ఎండ. రెండవది రక్తమంతా కారిపోతూ ఉంది. అప్పుడు మనిషికి దాహం వేసింది. కానీ దాహం వేసిన ఆయన తట్టుకోగలడు. కానీ ఎందుకు అడిగాడంటే, ఆయన లేఖనం ఉన్నది పాత నిబంధనలో, ఆ లేఖనం నెరవేర్చబడాలి. మనకి దావీదు గారు పలికాడి మాట, లేఖనము నెరవేరినట్లు, అయ్యా మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా, మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఒక మరి చేదు చెరక మనకు అర్థం అవ్వాలంటే ఎందుకు కానీ మనకు అర్థం అవ్వాలంటే కుంకుడికాయ తెలుసు కదండి. ఇది వరకు తలకి కుంకుడికాయ రసం వేసుకునే వాళ్ళం మనం. అది నిజంగా కంట్లో పడితే ఎంత మంట వచ్చేదో, నోట్లోకి వెళ్ళిపోతే ఎంత చేదో కదండి. అటువంటి కుంకుడికాయ రసం లాంటి రసాన్ని ఒక స్వాంజి దాంట్లో ముంచి, బాబు తాగేసి ప్రభువా తాగనైనా నోటుకు అందించారంటే ఆయనకి దాహము కూడా తీర్చలేకపోయింది ఈ లోకం. యేసుక్రీస్తు ప్రభువారు దాహము అని అడిగితే సృష్టికర్త కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అటువంటి వ్యక్తి దాహము అని నోరు తెరిచి అడిగితే ఈ లోకం ఆయనకి కొంచెం ఒక 100 గ్రాములు వాటర్ ఇవ్వలేకపోయింది, చిన్న వాటర్ బాటిల్ అందించలేకపోయింది లోకం అటువంటిదండి. ఈ లోకానికి ఆయన ఏమి ఇచ్చాడు తెలుసండి? నిత్య జీవాన్ని ఇచ్చాడు. సమరస్త్రీతో ప్రభు మాట్లాడతాడు,
సంబర స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకోవడానికి వస్తుంది, నీళ్లు తోడుకోవడానికి. ఆమెతో ప్రభు అంటాడు, అమ్మా నువ్వు నా మాట వింటే, నాకు లోబడితే నువ్వు రోజు కూడా ఈ నీళ్ళు చేదుకోకలతో నేను నీకు నీరిస్తానంటే ఆవిడ అనుకుంది భౌతికంగా నీరిస్తాడేమో అనుకుంది. కానీ ఆమన్నాడు, నీవు నాకు ఇచ్చు నీళ్లు నేను త్రాగితే మరలా దప్పుకుంటాను. మీకు అర్థమవుతుంది? నేనిచ్చే నీరుంది చూసావా, జీవజలం, అది ఊరుతూనే ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చి నీకు నాకు మనందరికి ఇచ్చిన జీవజలం ఏమిటంటే, ఆ నీరేమిటంటే మరి రక్షణ అనే జీవజలం. రక్షణ అనే జీవజలం అది ఊరుతూనే ఉంటుందండి. అంత గొప్ప జీవజలాన్ని మనకిస్తే, మరణము లేని జీవజలాన్ని ఇస్తే, నిత్యత్వంలోకి వెళ్ళే జీవజలాన్ని ఇస్తే, లోకం మాత్రం ఏమిచ్చిందండి? లోకం ఏమిచ్చింది? ఆయనకి చేదు నీరిచ్చింది. జీవజలం ఆయన మనకిస్తే చేదు నీరిచ్చింది ఆయనకి లోకం. ఆ చేదు త్రాగలేకపోయాడంట ఆయన. దాహం వేస్తుందా? వేస్తుంది. త్రాగలేకపోయాడంట. మీకు అర్థమవుతుంది పిల్లరా? లోకం ఆయనకు అలా చేసింది. అయినా సరే ఆయన వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరనే ప్రార్థన చేశాడు ఆయన. అంత ప్రేమించాడు లోకాన్ని. ఎందుకు ఆయన జీవితంలో దాహానికి కరువైపోయాడంటే, ఎందుకు ఆయన నీరు లేకుండా కూడా చనిపోయాడంటే, కేవలము ఇందులో ఒక ప్రేమ మనకేం కనబడుతుందంటే, నీ కోసము నా కోసం మనందరి కోసం ఆఖరిగా సిలువలో గుక్కుడు నీరు కూడా దొరకకుండా చచ్చిపోయాడు మన ప్రభు. అందుకే మనం ఈ రోజున ఆ ప్రేమకి బానిసలం అయిపోయాం, ఆ ప్రేమకు దాసోహం అయిపోయాం. అంత ప్రేమించాడు ఈ లోకాన్ని, అంత ప్రేమించాడు నిన్ను నన్ను కూడా. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. అందుకే నీ కొరకు నా కొరకు ఆయనకి గుక్కుడు వాటర్ దొరకలేదు ఆయనకి. అయినా సరే నీ కోసం నా కోసం భరించాడు, నీ కోసం నా కోసం ఓర్చుకున్నాడు. నీకు నాకు జీవజలం ఇవ్వటం కోసం ఆయనకి జలం, కనీసం భౌతికమైన జలం కూడా దొరకలేదు, ఆయనకి దొరకలేదు. కాబట్టి ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఆయన జీవజలం ఇస్తే మనం ఆయనకి చేదు నీరిచ్చాం. అయినా సరే ఆయన ఏం బాధపడలేదు. దానికోసం మనం బాధపడుతున్న పని లేదు. ఇప్పుడు ఆయన నీ నుంచి నా నుంచి ఏం కోరుకున్నాడో తెలుసండి? ఏం కోరుకున్నాడో తెలుసా? ఆ రోజున మనము ఆయనకి ఇవ్వవలసిన ఆ భౌతికమైన దాహాన్ని అక్కడ సైనికులు ఎవరెవలేదు. ఈ రోజున ఆయనకున్న దాహం ఏమిటంటే, యేసు ప్రభు వరకు నిజమైన దాహం ఏమిటంటే, ఆయన ఇచ్చిన జీవజలం ఏదైతే ఉందో, రక్షణ అనే జీవజలము, అది నీవు నేను త్రాగాం కాబట్టి అది అనేక మందికి ఇచ్చేవారుగా ఉండాలి. సమర స్త్రీకి యేసు ప్రభు ఏమి ఇచ్చాడు? జీవజలం ఇచ్చాడు. ఆవిడేం చేసింది? ఆ జీవజలం ఆవిడ మాత్రమే త్రాగకుండా అక్కడ అనేక మందికి ఆ జీవజలం ఇచ్చింది, అనేక మందికి పంపించింది, అనేక మంది ఆ ఊర్లో ప్రతి బిడ్డకి కూడా ఆ రక్షణ ఇచ్చింది. అదే జీవజలం. ఇవాళ యేసు ప్రభు మనము ఆయనకు జీవజలం ఇచ్చారు, ఆయన చేదునిచ్చారు, ఆయన కొంగుడిగా రసం ఇచ్చారు అని కూర్చుని ఏడిస్తే లాభం ఏమీ లేదు. కానీ ఎందుకంటే ఆయన నీ కోసమే అలాగైపోయాడు, నీ కోసమే చేదు తాగాడు, నా కోసమే చేదు తాగాడు. ఆయన చేసేసాడు. మనం అంటారు అయింది ఏదో అయిపోయింది ఊరుకోండి రండి చూడు. ఇంకా అయిపోయిన దానికోసం ఏడవడం కాదు ఇవాళ మనం చేయవలసింది. అయిపోయిన దానికోసం ఏడుపెందుకు? అయిపోయిన దానికోసం బాధ ఎందుకు? అయిపోయిన దానికోసం ఏడిచి బాధపడి నీవు నేనేమి చేయలేము. ఇప్పుడు ఏడవలసింది దేనికోసమే తెలుసండి? ఎంతో మందికి ఆ రక్షణ లేదు, ఎంతో మందికి జీవజలం లేదు, ఎంతో మందికి జీవజలం అందలేదు. ఆ జీవజలం అందరికీ అందాలని నీవు నేను ఆ పనిలో ముందుకు వెళ్ళాలి. సమర స్త్రీ 5 భర్తలతో ఉంది, ఆమె వ్యభిచారి. ఆమెకి యేసు ప్రభు జీవజలాన్ని ఇచ్చాడు. అది ఆమె ఒక్కతే అనుభవించకుండా ఆ ఊరందరికీ ఆ జీవజలాన్ని పంచింది. జీవజలం అంటే రక్షణ. యేసు ప్రభు యొద్దకు తోడుకొచ్చింది, యేసు ప్రభు చెంతకు తోడుకొచ్చింది. మరి నీవు నేను ఒక్కరినైనా ప్రభువులోకి నడిపించామా? నువ్వు జీవజలం పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు. మరి నీవెవరైనా ఒక్కరినైనా రక్షణలోకి నడిపించగలిగావా? ఒక్కరినైనా ప్రభువులోకి నడిపించగలిగావా? సంవత్సరం వస్తే చాలు ఆ చర్చిలో కూర్చుని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. సరే, ఏడ్చారు, దుఃఖం వచ్చింది, అది కాదు ఇప్పుడు కావాల్సింది. యేసు ప్రభు వారికి నిజమైన దాహం ఆయనకి ఏమిటంటే, నశించిపోతున్న ఆత్మల పట్టిన దాహం ఇప్పుడు ఆయనకి తీరుస్తావా నువ్వు? ఇప్పుడు కొంతమంది ఎలా ఏడుస్తారంటే, ప్రభువా నువ్వు నా ప్రక్కన ఉంటే నీకు నీళ్ళిస్తాను ప్రభువా, నీకు జ్యూస్ ఇస్తాను ప్రభువా,
డ్రింక్ ఇస్తాను ప్రభు, రా ప్రభు అని ఏడుస్తారు. ఇప్పుడు ఆయనకు కావలసింది నీరు, డ్రింకు, జ్యూస్ కాదు. ఆయనకు కావలసిన నిజమైన దాహము. ఆయనకేంటంటే నశించిపోతున్న ఆత్మలకి జీవజలాన్ని ఇవ్వాలి. ఇవ్వగలుగుతావు నీవు? సత్తా ఉందా? ఆ దమ్ముందా? ఆ ఓపికుందా? ఆ సహనముందా? ఆ ప్రేముందా? ఈరోజు చాలామంది ఎలా బ్రతుకుతారంటే దేవుడంటే ఇష్టం అంటారు, దేవుడంటే ప్రేమ అంటారు, మందిరానికి ముందే వెళ్తారు, పక్క మనిషిని ప్రేమించరు, పక్క మనిషిని పట్టించుకోరు. ఆ హిందూ అంటారు, ముస్లిం అంటారు, రకరకాలుగా పిలుస్తారు తప్ప వారు దేవునికి కావాలి, వారు దేవుని బిడ్డలే, వారు దేవుని చెంతకు రావాలి అనే ఆలోచన మనస్సులో ఉండదు. వాళ్ళని విరోధులుగా చూస్తారు. వారెవరో తెలియకుండా బ్రతుకుతారు. వారిని అసహించుకుంటారు. మనలో కొంతమంది గురించి చెప్తున్నాను నేను. ఇవాళ మనకి కావలసింది దేవుని నిజమైన దాహం. దేవునికి నిజమైన ఆ దాహాన్ని నువ్వు తీర్చాలని అనుకుంటున్నావా? నిజమే. ఆ రోజు సైనికులు దాహం వేస్తే మరి చేదిచ్చి ఆయన బాధపరిచారు, చేదు నీరిచ్చి ఏడిపించారు, చేదు నీరిచ్చి చంపారు ఆయన్ని. ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు, దాహం వేస్తుంది, నా దాహం తీరుస్తారా, నా దాహం తీరుస్తారా అని అడుగుతుంటే నువ్వు తీర్చగలవా? దాహం తీర్చగల సత్తా, తీర్చగల దమ్ము, ధైర్యం ఉండాలండి మనకి. తీర్చగల ఓపుకు, సహనం ఉండాలి మనకి. అది నీకుంటే దాహం తీర్చి నీకు దమ్ము ఉంటే ఎలా తీర్చాలండి బాబు అంటే నీకున్న రక్షణ మరొకరికి ఇచ్చి ఆ దాహం తీర్చాలి. గతంలో యేసు లేనప్పుడు నీ జీవితంలో, ప్రభు లేనప్పుడు నీ జీవితంలో నీకెంత దాహము, తృప్తి లేకుండా బ్రతుకవు, సంతోషం లేకుండా బ్రతుకవు, సమాధానం లేకుండా బ్రతుకవు. యేసు అనే నిత్య జీవాన్ని ఎప్పుడైతే పొందుకున్నావో నీలో సమాధానం రాలేదా? నీలో సంతోషం రాలేదా? నీకు తృప్తి వచ్చింది కదా. మరి అదే అనేక మందికి రావద్దు ఇవాళ, అనేక మందికి ఇవ్వా నువ్వు. ఈ మాటలో ఇంత అర్థం ఉంది. కాబట్టి ఆయనకు చేదిచ్చారని ఎంత బాధపడుతున్నావో, నీ దగ్గరున్న రక్షణ, నీ దగ్గరున్న నిత్య జీవము మరొక వ్యక్తికి వెళ్ళకపోతే ఆయనంతే బాధపడతాడు, ఆయనంతే చింతిస్తాడు. ఈ మాటలో ఉన్న అర్థం అదండి. మరి 6వ మాట కూడా చూసుకుందాం, తొందరగా ముగించుకుందాం. 6వ మాట కూడా చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకున్నాడు. యేసు ఆ చెరకు పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చెరకు పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి ఆత్మను అప్పగించెను. ఈ మాట చాలా అర్థాలు ఉన్నాయి, చాలా టైం పడదు కానీ నేను గుప్తంగా చెప్తాను. యేసు ఆ చెరకు పుచ్చుకున్నాడు. ఏ చెరక? చేదు చెరక. దాహం వేస్తే కొంచెం వాటర్ ఉండరా బాబు అంటే చేదునిచ్చారు. చేదు తాగాడైనా, చేదు తాగాడు. ఆ చేదును తాగి ఆ చెరక పుచ్చుకుని ఆయన ఏమన్నాడంటే సమాప్తమైందని చెప్పి. సమాప్తమైంది. ఏమి సమాప్తమైంది? ఎప్పుడైనా ఆలోచించారా? దేనికి సమాప్తమైంది? ఏమి సమాప్తమైంది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏం సమాప్తమైంది? ఏమి సమాప్తమైందంటే మనలో ప్రతి మనిషి కూడా మనము చేసిన అపరాధములు, పాపముల వల్ల దేవునికి అచ్చున్నాం, అనగా బాకీ ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు, పాపిని పరలోక రాజ్యంలో చేర్చుకోడు. మన పాపాలన్నీ కూడా దేవునికి అచ్చయిపోయాం, మనం బాకీ అయిపోయాం. ఆ పాపానికి శిక్ష పడవలసిందే. పాపికి శిక్ష పడకుండా దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకోడు. అయితే కాబట్టి మన పాపాలకి మీకు అర్థం కావాలంటే, ఒక ఆయనకి మనకు 1000 రూపాయలు అప్పు ఉన్నామండి, అప్పు తీర్చలేకపోతున్నాం. ఇంకొక ఆయన వచ్చి మరి నేను తీరుస్తానండి అప్పు అని చెప్పాడు. మయంగా వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఆ 1000 రూపాయలు తీర్చడానికి ఒకసారి 100 ఇచ్చాడు, ఒకసారి 100 ఇచ్చాడు, ఒకసారి 500 ఇచ్చాడు. ఇలాగ ఇచ్చి లాస్ట్ 100 ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు మయ్యనున్న వ్యక్తి. బాబు యజమానుడా, నీకు ఇతడు చాలా 1000 రూపాయలు బాగున్నాడు కదా, ఇదిగో 100 రూపాయలు, లాస్ట్ 100 రూపాయలు. ఈ 100తో నీ 1000 రూపాయలు బాకీ తీరిపోతుంది.
సమాప్తం అయిపోయింది. ఇతడు నీకు బాకీ లేడు. ఈ బాకీ అంతా నేను తీర్చేశాను. సమాప్తం అయిపోయింది అని ఎలాగైతే మనం చెబుతామో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క పాపములకు తండ్రికి బాకీ ఉన్నాం మనం. మనం చేసిన ప్రతి పాపము శిక్ష ఇయ్యాలి తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, మనందరి పాపాలు లెక్క సిలువలో తీర్చాడు ఆయన. మీకు అర్థం కావాలంటే మరి ఉమ్ము వేయించుకున్నాడు. ఓకే, పిడుగుద్దులు గుద్దించుకున్నాడు. మనిషి చేసిన పాపానికి శిక్ష అండి ఇదంతా కూడా. రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువలో డొక్కలో పొడిచారు, రకరకాల హింసలు అన్నీ పెట్టారు. ఆఖరికి చేదును కూడా దాహంగా తీసుకున్నాడు. మనిషి మనం అంటాం కదండి, ఇప్పుడు ఇది చాలా గ్రంథాల్లో కూడా ఉంది. చాలా గ్రంథాలంటే మనిషి పాపాత్ముడికి నరకంలో వేస్తారు, రకరకాల శిక్షలు ఉంటాయని ప్రతి గ్రంథం చెప్తుంది కదా. బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఇతర గ్రంథాలు కూడా చెప్తుంది. మన మీద వెరైటీగా ఏం చెప్పట్లేదు, ఎవరిని భయపెట్టట్లేదు. మనిషి పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష మరణము, నరకములో యుగ యుగాలు కాల్చబడాలి. భయంకరంగా కాలుతూనే శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష ఈ ప్రపంచం అనుభవించకూడదని మనందరి పాపాలు యేసుప్రభు మీద వేసుకుని, ఇప్పుడు ఇది ఈ శిక్ష అంతా మనపక్షంగా అనుభవించి, మనపక్షంగా అప్పంతా తీర్చేసి ఇప్పుడు తండ్రితో అన్నాడు, తండ్రి సమాప్తం అయిపోయింది. ఇదిగో నా సహోదరులు, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు, నువ్వు నాకు ఇచ్చిన సహోదరులు, వీళ్ళ పక్షంగా నీకు బాకీ ఉన్నారు కదా. పాప పక్షములో తండ్రికి బాకీ అయిపోయాం. మనం చేసిన అపరాధులు, మనం చేసిన తప్పుల వల్ల తండ్రికి బాకీ అయిపోయాం, పాపములో బాకీ పడిపోయాం మనం. అందుకే సమీపింపరాని తేజస్సులో దేవుణ్ణి మనం సమీపించలేము, దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. అందుకే యేసు ప్రభు వచ్చి మనందరి నిమిత్తము మన పాపాలు ఆయన నెత్తి మీద వేసుకుని మనందరి పాపాలు ఆయన తీర్చాడు. మనందరి పాపాలు మన పక్షంగా తండ్రికి చెల్లించాడండి. మనం అనుకుంటాం మన పాపాలకి లెక్క సాతానికి అప్పచెప్పలేదని కొంతమంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు. సాతానికి తీర్చాడండి, సాతానికి లెక్క చెప్పాడు. సాతాను ఎవడన్నాడు? ఆడెవడు? ఆడు కోసం కాదు ఇక్కడ సమస్య. గొడవ పరలోకపు తండ్రికి మనకు వచ్చింది. ఈ గొడవను సాల్వ్ చేసి తండ్రిని మనల్ని కలపాలంటే ఒక ఆయన రావాలి, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మధ్యగా వచ్చాడు, ఆయనే మధ్యవర్తి. ఆయన మధ్యవర్తిగా వచ్చి నా చెయ్య మన చెయ్య తండ్రి చెయ్య పట్టుకుని కలపాలంటే ముందు ఒక ఒప్పందం ఉంది. మన పాపాలు అడ్డుగా ఉన్నాయి, ఆ పాపాలన్నీ మనందరి పక్షంగా ఆయన అనుభవించేశాడు. మనందరి పక్షంగా ఆయన తండ్రికి తీర్చేయడం అంటే మనందరి పాపాలు ఆయన నెత్తి మీద వేసుకుని ఆయన మరణించాడు కాబట్టి, ఆ శిక్షలు ఆయన అనుభవించాడు కాబట్టి ఇప్పుడు తండ్రితో అన్నాడు, తండ్రి సమాప్తం అయిపోయిందయ్యా అన్నాడు. అది దాని యొక్క మాటకు అర్థం. కాబట్టి మనందరి పాపాలు యేసు ప్రభు మీద వేసుకుని సమాప్తమైపోయిందని ఆయన అంతటితో మనమందరి పాపాలు మన పక్షంగా తండ్రికి బాకీ తీర్చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరము? పరిశుద్ధులము. యేసు ప్రభు వారిని ఒప్పుకుంటే మనం చేసిన ప్రతి పాపము క్షమించబడి యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో మనము అంతే పరిశుద్ధులము. కారణము నా పాపాలు ఆయన నెత్తి మీద వేసుకున్నారు, ఆయన మీద భుజం మీద వేసుకుని మోసి తండ్రికి మన పక్షంగా తండ్రికి మన పాపాలన్నీ లెక్క చెప్పి తీర్చేశాడు ఆయన. అది ఈ మాటకి ఒక అర్థం అండి, 6వ మాటక అర్థము. అయితే ఇప్పుడు 7వ మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త లాస్ట్ మాట 7వ మాట 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచేను. లాస్ట్ మాట ఇది, 7వ మాట, చాలా ప్రాముఖ్యమైన మాట, గమనించాలి. మరలా చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచేను. యేసు ప్రభు వారు లాస్ట్గా మన పాపాలన్నీ తీర్చేసి సమాప్తమైపోయిందని చెప్పేసి కదా 6వ మాటలో అయిపోయింది. ఇప్పుడు మన పాపాల నిమిత్తము పాపాలు పోగొట్టేసాడు, లెక్క చెప్పేశాడు. ఇప్పుడు తండ్రి మనల్ని చూసినప్పుడు ఇప్పుడు మనం ఎలాగున్నాం? పరిశుద్ధులుగా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులుగా తీర్చేశాడు ఆయన యేసు ప్రభు వారు.
ఆయన పాపములు కొట్టివేశాడు, మన బాకీ అంతా తీర్చేశాడు. ఇప్పుడు ఆఖరి మాట మనం చూసుకుంటే ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీకు అప్పచెపుతున్నాను తండ్రి అంటున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిందే, అందరము చనిపోతాం. మొదటి మరణం అందరికీ వస్తుంది. మరి మరణించగా మరి ప్రతి వ్యక్తి మరణించవలసిందే. మరణము చూడక బ్రతకగల నరుడెవరు అంటాడు. కాబట్టి అందరూ మరణించవలసిందే. మరణించాక ఏ మరణం అది? భౌతికమైన శరీరానికి మరణం. మరి ఆత్మకు మరణం ఉందా? ఆత్మ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మకి చావు లేదు, ఆత్మకి అంతము లేదు. ఆత్మకు పుట్టుకే తప్ప అంతము లేదు. అయితే యేసు ప్రభువారు ఏమన్నాడు? నా ఆత్మను నీకు అప్పచెపుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను తండ్రికి ధైర్యంగా అప్పచెప్పుకున్నాడు. రేపు మనం కూడా చనిపోతాం కదా, మరి మన ఆత్మ ఎవరికి చెప్పుకుంటాం మరి మనము? యేసుప్రభు గారి కంటే ముందు కొంతమంది చనిపోయారు. పేర్లు చెప్పమంటారా? ఉదాహరణకి ఎవరున్నారు? ఇస్కరియోత ఉన్నాడు. ఇస్కరియోత భౌతికంగా ఉరేషించి చచ్చిపోయాడు. అతని ఆత్మ ఎవరికి అప్పచెప్పాడు? తన ఆత్మని? మనిషినైతే తను చంపుకున్నాడు, కానీ తనలో ఉన్న ఆత్మను ఎవరికి అప్పచెప్పాడు? సాతానుగాడికి అప్పచెప్పాడు. మీకు అర్థమవుతుంది? దేవునికి అప్పచెప్పలేదు, దేవునికి ఇవ్వలేదు తన ఆత్మని. ఈ లోకంలో అపరాధిగా బ్రతికి 30 నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభువారు నమ్మేసుకుని అతని ఆత్మను ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అలా కాదండి. పరిశుద్ధుడిగా బ్రతికి, పరిశుద్ధుడిగా జీవించి, నీ నా పాపాల కొరకు చనిపోయి లాస్ట్ కన్నా, తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్పుతున్నాను తండ్రి అంటే ఆయన ఆత్మ పాతాళములో విడవబడలేదు. ఇది కూడా ప్రవచనమే. ఆయన ఆత్మ పాతాళములో విడవబడలేదు. రేపు నీవు నేను కూడా చనిపోతాం. మరి మన ఆత్మ ఎవరికి అప్పచెప్తాం మనం? మన ఆత్మ సాతానుగాడికి ఇవ్వగలుగుతున్నామా? దేవునికి ఇవ్వగలుగుతామా? అందరం చనిపోతాం. భౌతికమైన మరణం అందరికీ ఉంది, మన ఆత్మకు మరణము లేదు. ఈ లోకములో యేసుక్రీస్తు వారిని నమ్ముకుని ఆయన చిత్త ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా ఆ ఆత్మని తండ్రికి అప్పచెప్పటం అంటే అర్థం ఏమిటంటే తండ్రి దగ్గరికి వెళ్ళటం. అందరూ కూడా ఇది మీకు అర్థమయ్యే చిన్న ఆలోచనలో చెప్తాను. మీరు ఊరికి వెళ్తున్నారు, మీకు పిల్లోడు ఉన్నాడు. ఈ పిల్లోడిని ఏం చేస్తారు మీరు? పక్కింట్లో నమ్మకస్తులకి, బాబును మా పిల్లోడిని చూస్తూ ఉండని పిల్లోడిని అప్పు చెప్పి మీరు ఊరికి వెళ్తారు కదండి. ఎక్కడ వదలరు కదా. అప్పు చెప్పి వెళ్ళాక అప్పుడు ఆ కుర్రోడు ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర ఉంటాడు. అలాగే మన ఆత్మను అప్పచెప్పడం అంటే మన ఆత్మను పరలోక రాజ్యాన్ని చేర్చుకోవటం, పరలోక రాజ్యానికి వెళ్ళటం. యేసుక్రీస్తు ప్రభువారు పాపిగా గనక ఈ లోకంలో మరణిస్తే తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతారైనా? వెళ్ళలేరు. అందుకే ఆ మరణించక ముందు ఎంతో ప్రార్థన. మనము ఒక వచనం చూసి ముగిద్దాం లాస్ట్కి. ఆయన ఎంత ప్రార్థన చేశాడో అంటే ముందే ప్రార్థన చేశాడు ఆయన. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారై ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తాను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యేచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. మన ఆత్మని గనక తండ్రి చేర్చుకోవాలి అంటే, తండ్రి వద్దకు వెళ్ళాలంటే, తండ్రి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పరలోక రాజ్యములో ఉన్నాడు. ఆ పరలోక రాజ్యములోకి మనం వెళ్ళాలి అంటే ఈ లోకములో బ్రతికుండగానే శరీరధారైన దినములలో మహారాధనతోను కన్నీళ్లతోను తాను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యేచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినప్పుడు ఈ లాస్ట్ మాట ఏం చెప్తున్నాడు? నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని ఈయన చెప్తే ఆయన చేర్చుకుంటా నా కుమారుని ఎందుకన్నాడంటే ఆయన బ్రతుకుండగానే తండ్రికి అంగీకారంగా బ్రతికాడు, బాప్తిసం పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, మనందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. కాబట్టి ఆఖరికి ఆయన దేవుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, నా ఆత్మని తీసుకో ప్రభువా, నీ దగ్గరికి వస్తాను ప్రభువా అనే ఆలోచన మనకు అర్థం కావాలి. 7వ మాటలో గొప్ప అర్థం ఏమిటంటే యేసు ప్రభు గారు సంపూర్ణముగా తండ్రి తనకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి
భూమి మీద ఆయన మహిమపరిచిన తర్వాత అధికారంతో చెప్తున్నాడు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి అని అడుగుతున్నాడు. ఇది ఎందుకు అన్నాడంటే ఆయన, రేపు నీ నా పరిస్థితి కూడా అంతే. మనందరము మన శరీరాన్ని విడవాలి. అప్పుడు మన ఆత్మను ఎవరికి అప్పచెప్పుకుంటాం మనం? సాతానుకా, దేవునికా? మనం చనిపోయే ముందు మనకు తెలుస్తుందంట. ప్రతి మనిషికి చనిపోయే ఒక సెకండ్ ముందైనా సరే మన మరణం మనకు తెలిసిపోతుందంట. అదొక యాక్సిడెంట్లో కానీ, మరి వేరే వేరే ఒక హార్ట్ అటాక్ రావటం కానీ, ఏ కారణం చేత మనం చనిపోతూ మనకు తెలిసిపోతుంది. అప్పుడు మన ఆత్మను ఎవరికి అప్పచెప్పుతున్నాం మనం? తండ్రికి అప్పచెప్పే శక్తి ఉందా? తండ్రికి అప్పచెప్పే ధైర్యం మనకు అప్పుడు ఉంటుందా? అలా ఉండాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికారో, నీవు నేను అలా బ్రతికినప్పుడే మన ఆత్మను ధైర్యంగా తండ్రికి అప్పచెప్పుకోగలుగుతాం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ 7 మాటల్లో ఉన్న గొప్ప అర్థం ఇది, గొప్ప ఉద్దేశం ఇది. ఈ మాటలు విన్న మీరందరూ కూడా దాని ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, 7 మాటలు ఎంతో భారభరితముగా మీ మధ్యన బోధించి ఉన్నాను. ఈ మాటలు చెప్పిన నేనెంతో ప్రయాసపడ్డాను. అది కాదు గాని ఇక్కడ విషయము, ఈ జీవజలమైన మాటలు అనేక మందికి చేర్చబడాలి. వారు కూడా వినాలి. ఏమో ఎవరి ద్వారా ఎవరితో దేవుడు మాట్లాడతాడో తెలియదు. కాబట్టి మీకు వీలైతే కనుక మీరు కొంతమందికి షేర్ చేయండి. వారిని కూడా బలపరచండి. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి నిమిత్తం కూడా. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా తండ్రి, ఇంతవరకు కూడా ప్రభువా, మొట్టమొదటి మాట మొదలుకొని ఆఖరి మాట 7 మాటల వరకు కూడా ప్రభువా, ఈ అల్పును వాడుకున్నావు తండ్రి, అయోగ్యును వాడుకున్నావు తండ్రి. నేను ఏపాటి వాడిని, మాట మందము కలిగిన వాడిని, జ్ఞానము లేని వాడిని, తెలివి లేని వాడిని తండ్రి. అయినా అపాత్రను వాడుకున్నావు తండ్రి. స్తోత్రాలు. మా అందరి కొరకు ప్రాణం పెట్టావయ్యా, మా అందరి కొరకు రక్తం గార్చావు దేవానికి స్తోత్రాలు. యేసు ప్రభువా, ఇదిగో మా అందరి నిమిత్తము నువ్వు చేసిన గొప్ప త్యాగము వర్ణించలేనిది దేవా. ఇదిగో ప్రభు, నీవు పలికిన 7 మాటలు ప్రపంచంలో ఊహకు అందని మాటలు ప్రభువా. అటువంటి మాటలు మాకు తెలియజేసావు తండ్రి. ఆ మాటలు మేము వివరించుకున్నాం. ఈ మాటలు అనేక మంది విని వాళ్ళకు రక్షణ పొందుటకు సహాయం అందించండి. ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో ప్రభువా, వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. వాళ్ళ రోగం నుంచి విడుదల, వారి వ్యాధుల నుంచి విడుదల, వారి సమస్యల నుంచి విడుదల, వారి పాపం నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, ప్రతి విషయంలో విడుదలిస్తారని నమ్మొచ్చు. మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు సహోదరులారా. మీ సహోదరుడు దానియేలు. అందరికీ మరొకసారి వందనాలు.